Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకేష్ ఛానల్. వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా ఒక డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి క్రేజీ కాన్సెప్ట్ తో రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన సినిమా రావ్ బహదూర్. మరి ఈ సోషియో సైకలాజికల్ డ్రామా మనల్ని ఏ మేరకు మెప్పించింది, సత్యదేవ్ తన యాక్టింగ్ తో ఎలాంటి మ్యాజిక్ చేశారు, సో ఈ రోజు ఈ వీడియోలో ఈ సినిమా స్టోరీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ 1991 బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ ఉంటుంది. హీరో రామప్పకి లంగ్ క్యాన్సర్ అయితే ఉంటుంది. అయితే సడన్ గా ఒక రోజు నుండి రామప్ప చాలా వింతగా స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఆయన చుట్టూ జరుగుతున్న వింత పరిణామాలు ఏంటి, లాస్ట్ 45 మినిట్స్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక బయటపడిన అసలు థ్రిల్లింగ్ మిస్టరీ ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. సో నేను స్పాయిలర్స్ ఏమి రివీల్ చేయట్లేదు. సో ఈ ట్విస్ట్లన్నీ మీరు థియేటర్‌లో చూసి సర్ప్రైజ్ అవ్వండి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి సత్యదేవ్ గారే మెయిన్ పిల్లర్. ఆయన డిఫరెంట్ గెటప్స్, వేరియేషన్స్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ 20 నిమిషాలు వచ్చే ఒక లెంగ్తీ సింగిల్ టేక్ యాక్షన్ సీన్ ఉంటుంది. సో అది చూస్తే సత్యదేవ్ గారి యాక్టింగ్ ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇక సినిమా ఎప్పుడైతే లాస్ట్ 50 నిమిషాల్లోకి ఎంటర్ అవుతుందో, ఒక పోలీస్ క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుందో, అక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ముఖ్యంగా లాస్ట్ 15 మినిట్స్ లో వచ్చే ట్విస్ట్ గానీ, అలాగే క్లైమాక్స్ లెవెల్ గానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఇక డైరెక్టర్ వెంకటేష్ మహా ఎంట్రీ సీన్ లో వచ్చే సాంగ్ గానీ, వంశాన్ని ఆ ప్రాబ్లం కి కనెక్ట్ చేస్తూ చూపించిన విజువల్స్ గానీ చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే ఒక సీన్ లో భయంతో నోరు మూసుకుని తిట్టుకునే విజువల్ రిప్రజెంటేషన్ చాలా క్రియేటివ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా చూడాలంటే ఆడియన్స్ కి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ హాఫ్ అంతా కథ ముందుకు కదలకుండా చాలా స్లోగా లెంతీ సీన్స్ తో నడుస్తూ ఉంటుంది. 2 గంటల 49 నిమిషాల రన్ టైమ్ లో చాలా భాగం డ్రాగ్ చేసినట్టుగానే అనిపిస్తది. ఇక హీరో స్ట్రేంజ్ గా బిహేవ్ చేసే సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. అవి పదే పదే చూపించడం వల్ల ఆడియన్స్ కి చాలా ఎక్కువ బోర్ కొట్టేస్తది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే పంజరంలో అనే సాంగ్ సినిమా ఫ్లో ని బాగా దెబ్బతీసేసింది. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సత్యదేవ్ బాడీ లాంగ్వేజ్, డాన్స్, వేరియేషన్స్ అన్ని బాగున్నాయి. వెంకటేష్ మహా నటన కూడా చాలా కొత్తగా ఉంది. ఇక టెక్నికల్ గా చూసుకున్నట్టయితే 1991 నాటి కాలాన్ని చూపించడానికి వాడిన సెట్స్ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ చాలా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టు బానే ఉంది. ఇక పర్ఫెక్ట్ గా సెట్ అయినయి కూడా. ఎడిటింగ్ పై ఇంకాస్త వర్క్ చేసుంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త ఎంగేజింగ్ గా తెరకెక్కించుంటే అవుట్‌పుట్ వేరేలా ఉండేది ఖచ్చితంగా. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ 'రావ్ బహదూర్' మూవీ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి డిఫరెంట్ గా వచ్చిన ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పాలి. ఒక మంచి ఎక్స్‌పెరిమెంట్ ఈ సినిమా. రొటీన్ సినిమాలు చూసి బాగా బోర్ కొట్టిన వాళ్ళకి, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. కానీ చాలా స్లోగా సాగే ఫస్ట్ హాఫ్‌ని భరించడానికి మీకు ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. సో ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.